చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఫిషింగ్ వెళ్ళబోతున్నాం. ఎలా ఉండదో చూద్దాం. మా ఎక్విప్మెంట్ చూద్దరు రండి. ఎక్విప్మెంట్ కాదు, అదే ఫిషింగ్ గేర్. మొత్తం దూండ్రు పట్టేసి ఉన్నది అంతానా. నన్ను చూపించు తమ్ముడు. ఇదే చేస్తున్నాం. ఈరోజు సండే అనమాట. ప్రోగ్రామ్ ఇది పెట్టాం ఈరోజు. ఎలా ఉండదు, ఎన్ని చేపలు పడితే అసలు పడతాయా పడవా ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్ లో చూద్దాం. కొంచెం వ్లాగ్ లెంత్ గా ఉంటది కానీ ఇట్స్ ఓకే, బట్ బాగుంటది. తీద్దాం. ఇదంతా మన ఎక్విప్మెంట్. ఒకసారి రీల్స్ ఇవి కూడా చాలా రెడీ అయ్యేటప్పుడు కొన్నాం. ఒక్కొక్కటి ఎంత తమ్ముడు కొన్నాం? 500 కాదు, 700 అంత కొన్నాం. ఇది ఈ ఫిషింగ్ రాడ్స్ ఇవి బాగుంటాయి. ఆల్రెడీ ఉక్స్ కూడా అప్పుడు పెట్టేసి ఉంచినవే. ఇది ఒకటి. ఇది కొంచెం పింపురు పట్టేసింది, ఎందుకంటే ఇది కొంచెం మినిమం కాబట్టి చాలా రోజులు అయిపోయింది. ఇది ఫిషింగ్ గేర్ గ్లౌజ్ అనమాట. ఇవి నాకు కొంచెం ఓసిడ్ ఉంది, అందుకే అంటుకోకుండా ఏమైనా చేతికి పెట్టుకుని వాడుకోవడానికి అనమాట. ఎర్రలు పెట్టేటప్పుడు చండాలంగా ఉంటది కదా, అలా ఉండకుండా ఉండడం కోసం ఇది. బాటిల్స్ ఉన్నవి ఏంటంటే ఇవి ఇసిరే గేలాలన్నమాట. ఇవి కట్టే గేలాలి. ఇవి ఈ కత్తెర ఎందుకంటే ఎర్రలు కట్ చేయడానికి. అన్నీ చెప్పాలి తమ్ముడు. ఈ కత్తి ఎందుకంటే పెద్ద చేప దొరికితే చంపేయడానికి. అంతే. ఓకే, ఇవి మొత్తం గేర్ అనమాట. గొడుగు కూడా, ఎందుకంటే వర్షం పడేలా ఉంది. ఆకాశం చూపించేటప్పుడు ఆకాశం చూపించే పైకి వర్షం పడేలా ఉంది, అందుకని సేఫ్టీ కోసం ఎప్పుడు కూడా గొడుగు పెట్టుకుంటాం, తడిసిపోకుండా ఉండడం కోసం. ఓకే, ధర్మకాలు ఇవి. సరే అది ఓకే. మనం రెడీ అయిపోతాం. ఇంకొక గంటలో అబ్బా మధ్యలో ఆపిసేవిట్రా. ఇంకో గంటలో 4-5 కలిసి వెళ్తాం. అప్పుడు మిగతా చూద్దాం. ఆపే ఈయన మా నాన్న పట్లనే దులుపుతున్నాడు. నాన్న చూడు, ఇటు సైడ్ ముఖం చూడు. అది స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు బయలుదేరుతాం. ఇప్పుడు షెడ్కి వెళ్తాం అనమాట. మా చిరంజీవి అని ప్రవల్క కార్ కేర్ అనేసి పాత వీడియోలో ఉంటుంది, కనబడుతుంది. బయలుదేరిపోయాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. అంటే టైం ఎంత అయింది ఇప్పుడు? కరెక్ట్గా ఎంత అయింది? టైము 10 అవుతుందేమో. 10 స్టార్ట్ అయ్యాం. చూద్దాం ఎంతవరకు అమ్మా. వచ్చేసాం. పావు గంట పట్టింది రావడానికి. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఎర్రలు తేవడానికి వెళ్ళాలి, ఎందుకంటే ఎర్రలు లేవు కదా. యాక్చువల్లీ మైదా పిండిని కలిపేసి పెడదాం అనుకున్నాం, కానీ అది ఎలా కలపాలో సరిగ్గా తెలియదు. వర్కౌట్ అవ్వలేదు కూడా. ఒకసారి పెట్టినాడు. కొంచెం ఎర్రలు అయితే కనీసం పెద్ద చేపలు పట్టడం కాకుండా కనీసం తమ్మనెల్లో పెట్టుకుని చిన్న చేపలైనా పడతాయి. సో అందుకనేసి ఎర్రలు తవ్వడానికి వెళ్తాం అనమాట. ఈ చెట్టు మామిడికాయలు బాగున్నాయి, కానీ ఈ చెట్టు ప్రత్యేకత ఏంటి తెలుసా? ఈ మామిడికాయ కలిస్తే అన్ని పురుగులే ఉంటాయి. అదే దీన్ని ప్రత్యేకత. ఇది ఎందుకు పనికిరాదు తినడానికి. ఇక్కడ పెట్టారా ఆల్రెడీ. ఇక్కడే చిన్న చినుకులు మొదలయ్యాయి. మరి వెళ్ళేసరికి ఏట్ అవుద్దో, వర్షం పడుతుందో, తడిగిపోతాం, ఏం అర్థం కావట్లేదు. మొత్తం చూడాలి ఇప్పుడు ఏంటని. ఇప్పుడు ఎర్రలకు స్టార్ట్ అయ్యాం. ఎర్రలు పక్కన ఎక్కడ ఉన్నాయంట, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. మా తమ్ముడు చెక్ చేస్తున్నాడు. అది మా తమ్ముడు చెయ్యట్టిన వెంటనే దొరికింది. ఇదిగో దొరికింది, పెద్దదే దొరికింది. వానుకో చాలా పెద్దది ఉంది. ఓకే చాలు. దీంతో 4 చేపలుగానే ఎట్టచ్చు ఆహారం. గ్లాస్ తీసుకురారా నువ్వు. కాస్త మట్టిరా గ్లాసులో. ఎస్, మావాడికి కూడా దొరికిందంట, మా దేవుడికి. చూద్దాం. చూపించరా. గడిచిపోతాయిట్రా, కరిసేస్తుంది. అది కరిసేయచ్చు. ఆడందాక నుంచి పైపైన గెలుగుతున్నాడు. తెగ తవ్వేస్తున్నారు, ఇంకా ఆగేటట్టు లేరు. ఏదేమైనా కానీ కనీసం హాఫ్ కప్పు అయినా దొరికితే సరిపోతాయి. హాఫ్ కప్పు దొరకకపోతే కష్టం. మొదలైపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ మా నాన్న ఉండిపోయాడు. మా నాన్న తీసుకుంటూ అలా వెళ్ళిపోతాం. ఇంకా బండి మిగిలింది, బండి ఎక్స్ట్రా ఉందన్నమాట, అందుకే మా నాన్న తీసుకెళ్ళిపోతాను అలాగా. అదిగా మా బాబు వస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు వీడు? చాలా లాంగ్ లో ఉన్నట్టున్నాడు. పద అందరూ పదండి, మూజ టైం అయిపోతుంది.
రోడ్లో మనం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇది రైల్వే ట్రాక్స్. రైల్వే స్టేషన్కి వెళ్తాయి ఇలా వెళ్తే మరి మనం ఇది న్యూ వే అనమాట ఎయిర్పోర్ట్ కి. ఇప్పుడు ఇది కొత్తది. ఇది ఒకప్పుడు అక్కడ ఉండేది ముందర, ఇప్పుడు ఇక్కడికి వేస్తే మా ఆవిడ చెప్పింది లేకే ఈ చెరువు శీలానగర్ దగ్గర ఒక ప్లేస్ వచ్చేసాము. మా ఆవిడ హెల్మెట్ పడితేంగాడు చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ పడుతున్నారు, వేరే దగ్గర పడతాం. ఇక్కడ దిద్దే ఏదో వాడరా చూద్దాం. ముందు దిగండ్రా. ఇదే మన మారణాయుధం. ఇది ఏంద్రా తొడలేదు. ఇదే ఫస్ట్. ఇది వాళ్ళు కాదు, మనం ఇది మెయిన్ టార్గెట్. మనం యూట్యూబ్ ఛానల్. వాళ్ళు కాదు, వాళ్ళు పడరాలు. మనం మెయిన్ ఇక్కడ. ఎంత పెద్ద మనిషి నేనే ఇక్కడ. ఇంత వచ్చింది. ఓకే, ఇప్పుడు సూపర్. ఇలా వచ్చింది. లేవు, ఇది పాత పట్టింది అనమాట. ఇప్పుడు ఇది కొత్తగా ఏం కాదు. గ్లౌజ్ వేసుకొని ఎర్రలు గుచ్చుతాం అనమాట దానికి. నేను నాకు ఓసిడి కాబట్టి వీళ్ళు నార్మల్ గా చేస్తారు. ఊడిపోయింది, చాలా రోజులు అయింది కదా, పాత చిరిపోయింది. గ్లౌజ్ ఇది చేతికి పెట్టుకుంటాం అనమాట. అయిపోయి ఇప్పుడు దీనికి ముళ్ళు సెట్ చేస్తాం అనమాట. ఇవన్నీ ముళ్ళులే. ఇందులో మంచి ముళ్ళు ఏదైతే సెట్ చేయాలి. ఇది సెట్ చేద్దామని డిసైడ్ అయ్యాను నేను. చాలా చిన్న ముళ్ళు ఇది, బట్ అవుతుందో లేదో. మరి చిన్నది అయిపోయినట్టుంది ఇది. కొంచెం పెద్దది. అది ఇది అరే ఇది కూడా అంతే. ఇలా ఉంది దాని సైజే. వావ్, ఇది వన్ ఆఫ్ ద పాత ముళ్ళు. వద్దులే, ఏదో ఒకట్లే ఫస్ట్ కట్టేద్దాం, తర్వాత చూసుకుందాం. అవ్వకపోతే అప్పుడు మా కర్రోడు వేసాడు కూడా పరుగు పోతుంది. అది అసలు స్పీడ్గా వేయాలి, ఆడికన్నా ముందు వేయాలి, బాగా పట్టాలి. చెత్తలు అంజడక నీకు ముళ్ళేసి అల్లడికి ఎర్రెట్టి గౌరీ ఏట్రా మీరు అందరు చాలా పడ్డానికి వచ్చారా? ముడేసుకోలే పెట్టినా. ముడేసుకోపోతే ఆగ్రా కట్ట అటు తిప్పుతావు అంతే. ఆడికి అంత సినిమా లేదు ఆడికి. నేను రాకుండా ఆడ సమస్య లేదు. ఆడు దరిద్రుడు ఆడు. అందుకే చెప్పాను కదా నేను అలాగే ఉంటది. మరి నేను పడితేనే తమ్ముడు పడుతుంది. చాలా చండాలంగా, భయంకరంగా, జుగుభిక్షకరంగా ఉంటది. కానీ పారిపోతుంది. నేను చూపించే నెల్లి వేసేస్తాను ఫస్ట్. వీళ్ళతో ఎదవలతో అందుకే రాకడు. అయ్యో అదేంటిది ఎక్కడ పడిపోయింది? అందుకే చెప్పాను రా తిరిగి ఇది కట్టాలరా అని. ఓడి అమ్మ, రాయిపోయి ఏదైనా కట్టాలరా. ఇప్పుడు ఒక చిన్న నట్టు ఎట్టితే కానీ ఇది ఎగరదు, వెళ్ళదు లోపలికి. లేదా ముందుకు పడిపోతుంది వచ్చి. రాయి ఎదుగుతున్నాను తమ్ముడు. దొరికింది. మరి దీన్ని అది ఆపుతుందో లేదా దాంతో పాటు కూడా దెంగేస్తుందో తెలీదు. ఒక చిన్న రాగు. తెగిపోయింది అంత గట్టిలా అయితే. ఇది దీన్నే తట్టుకోలేకపోయింది. ఇది చేప నుంచి పట్టుకుంటుందిరా. అంటే ఇందులో ఎక్స్పర్ట్స్ ఏం కాదు ఎవడు కూడా. సరదాగా వేయడమే. అంత సీనియర్లు పట్టేసి ఇప్పుడు దాకా అసలు నాకు తెలిసి కేజీ వరకు పట్టుంటాం, అంతకు మించి పట్టలే. తమ్ముడు ఇందులో దీపాలా? ఓ ఎలా వెళ్ళాలి? పడితే పరుగు పోద్ది. పాములు గట్ట ఉండవు కదా. అమ్మ నువ్వు ఉందో ఇలా చేయకరా. ఫస్ట్ ఆ కర్రోడి మీద నాకే మంచిది పడాల. అమ్మ వేసాను రా. ఇప్పుడు మనసు ఎందుకు ఉందిరా వేసినందుకు. మొదలవుతుంది ఇంకా. ఎవరిలాతుంది తమ్ముడు వీడిది ఏది పడిపోయింది. పెద్దది. అంత తెప్పగట్టి తిమింగళమైనా తీసుకెళ్ళలేదురా దాని లోపలికి. ఈ అబ్బా
కొడుకు కావచ్చు మూమెంట్లో ఉన్నాడు దెబ్బగా ఇప్పుడు. వీడు ముందులో అవుతాడు, నేను ముందులో అవుతామని ఛాలెంజింగ్ లో ఉంది ఇక్కడ. ఇంతకన్నా ఫస్ట్ వీడికి పడకూడదని కోరుకుంటున్నాను, తర్వాత ఏదైనా చూద్దాం. ఒరే పడిందిరా. తీ 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 ఫస్ట్ పోనీ చెత్త నా కొడుకు ఈడే తీసాడు పోనీ. ఏమా సవడ కాదు అది, గుళ్ళు వింద గోరస. ఒరే అదే వచ్చింది, సంతోషించరా. గీయలేదు. ఇటు అక్కడైతే ఇక్కడ దాకా వచ్చేసింది అలాగా. బాగుంది. ఎవరిది? అవును, నాది గోల్డ్ హ్యాండర్ నాది. ఓన్లే అరా పితపరి కొడుకు, నువ్వు మా ఏరియాలో ఏరియా వాళ్ళు అందరూ దీనికోసం వెయిటింగ్. ఏంటంటే చేప మేము తెగ పట్టేస్తాం వచ్చేస్తాం అనేసి. వచ్చింది 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 వచ్చింది, తీరా. చిన్న చేప వచ్చిందా? మైదా పిండికి పడతాయి కదా. చేప కాదు అది, చేపే. బాగుంటాయి పులుసు పెద్ద చేపలు. ఒలిసరికి సగం తెల్లారిపోదు. మా లాగేస్తున్నది లాగేస్తున్నది లాగేస్తున్నది. ఈత అలా ఉండు. ఎక్కడ పోయి తెల్లతరే పడిపోతారా? మాయా స్టాండ్ ఇది. బూతులా లాగేస్తుంది, గౌరీ గౌడిది లాగేస్తుంది. నేను కనబడతానా? అలా ఉంచోబెట్టి కెమెరాని. అఫ్ కోర్స్ నేను కూడా కాదనుకోండి. శీలానగర్ దగ్గర ఒక ప్లేస్ అని చెప్పమండి మా ఫ్రెండ్. ఇది ఎక్కడ ఉందో తెలిస్తే కామెంట్లో పెట్టండి, లేదంటే కామెంట్లు అడగండి, నేనే పెడతా. ఇది ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు కదరా. ఏ నీ సెల్ అందాక నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. ఏమ్మ పాములే ఉంటాయో కప్పలే ఉంటాయో తెలియదు ఇక్కడ. ఇదే మా వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే దొరకపోతే దింగేద్దాం అంటారు. పదండి పదండి పదండి. పట్టేసాము 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 పట్టేసాను. పోనీలేరా బాబు, చిన్నదని పెట్టాం. ఇది కూడా ఒక రోజు పట్టకుండా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్, తెలుసా. చాలా బాధాకరం. అరే మా తీసే ఈడే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్, ప్రాణమిత్రుడు, శత్రువు అన్ని అన్ని ఈడేనరా. ఇదిగో ఈ తెల్ల మెల్లమెల్ల మెరుస్తున్నాం. చూస్తే తెలుస్తుందేమోరా. వెదర్ ఈ రోజు ఇలా ఉంది కాబట్టి సరిపోయింది. లేదే ఈ రోజు ఫుల్ సండే అయితే మటుకి మాకు సండే అయిపోతుంది. కాకపోతే ఫిషింగ్ లో చాలా కీ రోల్ ఏంటంటే పేషెన్స్. అది ఎండ అయినా వాన అయినా ఉండాల్సింది. కర్రడు అన్నీ అంటున్నావు, ఆడిని చూపించి ఆడిని ఏమంటున్నావు. ఆడినే అన్నాను మరి కాలకయ్య. అసలేదు లొకేషన్ బాగుంది, ఫిషింగ్ కూడా కనబడుతున్నాయి, ఫిషింగ్ అయ్యేటట్టే, కానీ రిజల్ట్ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని టోపీ వేసుకున్నాడు. అది జనరల్ గా పట్టాడు చేపలు. పట్టాడంటే ఎవరికి మిగల్చడు. ఈయన ఉన్నాడా చేపల కోసం పుట్టినట్టు బిహేవ్ చేస్తారు, కానీ ఒక చేప ఇంతవరకు లాగలేదు. అట్లీస్ట్ చిన్నది కూడా కనీసం కొనకలేదండి కూడా. ఎర్రలేసి మరి అట్లే తవ్వాను, కుక్క తవ్వినట్టు. ఏదో అయ్యేటట్లు లేదే. ఏమి రాజా, 20 రూపాయలు పెడితే ఒక 5 చేపలు వస్తాయి కదా. పెట్రోల్ 200 అయింది మనకి. ఈ రోజు ఏదైనా తృప్తి చెందామంటే మేము పట్టిన చిన్న చేపలైనా, అది కూడా లేకపోతే అసంతృప్తితో పూర్తిగా నిరుత్సాహపడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రెండో మ్యాచ్ తీసాను,
చూద్దాం. అమ్మా రెండో బైక్ తీసినందుకు కానీ చేపలు పడతాయేమో, దాని దీనికి సంబంధం లేదు, ఎందుకు అలా అనిపిస్తుంటది మాకు. అప్పుడప్పుడు నాకు అలా అనిపిస్తుందిరా, చేస్తూ ఉండాలి మాయా. వెళ్ళిపోయాడు జమ్మను ధీరా. అయ్యో ఇదేంటి నాది తీస్తుంటే ఇద్దరు. ఈ రోజు అత్యంత రిస్క్ అయిన పని ఏంటంటే మా వర్క్ షాప్ లోని ఉన్నామని చెప్పేసి వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటాం. అదే కామెడీ. మా ఓనర్ మొన్న భయ అనమాట, ఆయన తెలిసిందనుకో రబ్బా 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 గొద్ద చెక్కేస్తాడు మై. చేప పడ్డది రా మీ నాన్నగారికి. అది ఇందాకే పట్టేసాం ఆ సైజు. మళ్ళీ లోపల పెట్టుకోండి చూపిస్తున్నాడు ఏంటి, యూట్యూబ్ ఫేక్ చేస్తున్నారా, పట్టించిన చేప తీసుకుని లోపల వేసి. దాంట్లోనే అదే గుడ్లా ఉంది, ఇప్పుడు గుడ్లో పెట్టుకుంటు అక్కడికి వెళ్దాం కదండి. ముందు ఇద్దరు వెళ్దామే, రిజల్ట్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ అలవాటు అయ్యి మేత వేస్తున్నాం కదా, పడే టైంకి వెళ్ళిపోతాం. చేరితే వెంటనే ఎవరు రాదు కదా. చూడు ఎలా తీసుకెళ్తుంది ఎంత చేప. చేప పట్టింది కాలుతుంది గద్ద చేపలు పడ్డం అంటే అది ఆట. మా తెలియదు మరి, నువ్వు చేసుకుతూ చూస్తాం. ఏటి 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 చూపించరా. ఇట్లా నోట్లు ఎట్టి తీసేస్తున్నావు ఎర్రలు. యూట్యూబ్ టెన్షన్ లో పడి మర్చిపోయినారు ఆయన. కత్తిరి ఎక్కడ ఇట్టారా, కత్తిరి ఎక్కడ కత్తిరి కత్తిరి కుజ్జన కూడా నవ్వకరా. మళ్ళీ గ్లౌజ్ లేచిండు అదేమంట. వైర్ కట్ చేసాను ఈసారి, పెద్దది తప్ప చిన్నది లాగను నేను. ఈసారి పడే చేప పెద్దదే ఉండాలి కానీ చిన్నదే ఉండకూడదని కుక్కి మరీ పెట్టాడు ఎర్ర మావాడు. డిహైడ్రేట్ అయిపోయింది, నాకు ఓఆర్ఎస్ కావాలి. కాలేదు ప్యాకెట్, మనం ప్యాకెట్ కదా లేదా డబ్బా కొను. బ్లాగ్ సార్లే యూట్యూబ్ లో, ఎన్ని లైక్లు వస్తాయి ఎన్ని సబ్స్క్రైబ్. రాను పోను 1000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, భోజనాలు గట్ట మరొక 500. 500 బొక్క. వీటికి వచ్చిన 200 ఎక్స్ట్రా. అది కాక ఇటు పట్టిన పేపర్లకి ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనాలంట. అది ఏంటి సాచెట్స్ కాదంట, టెట్రా ప్యాక్లు వస్తాయి కదా 45 రూపీస్ ఎంతో, అది కావాలంట. అది ఎక్స్ట్రా ఖర్చు ఉండదు నీకు. మా అన్ని యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం వల్ల నీకు ఉందరా. ఈడ 10 మంది సబ్స్క్రైబర్లే. అది బలం చేయించాడు, ఇద్దరిని బలం చేయించాడు. అది లెక్క. సూపర్ 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 పడిది పడిది వేట మొదలైంది. ఇక రాజరాజైంది, కోట కోట ఆగుతుంది. దీని ఎవరు రప్ప 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 ఉంటది అంతే. కోటరు అసలు అయిపోయి ఇక్కడ నుంచి లేవంటే అదే పిల్లలు అదే అందాకంతా పిల్లలని వెళ్ళిపోయి అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇడే రకంగా మాట్లాడుతాను, దుర్మార్గుడు ఫ్రెండ్స్. ఇడే ఇందాకంతా గెంతిసేడు వెరటంగా తెగెట్టేస్తాను కార్తీకుడు. అడికి వచ్చి నాటకాలు అలాసలు పుట్టినోడు రాదురా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ రోజుకి ఇదే అయిపోయినట్టు. ఇంకేం లేదు, ఇంకా మహాయితో పావుగంట పట్టి వెళ్ళిపోతాం. ఇంకా పెద్ద పడవు చిన్న ఇంతే, ఇంకేం లేదు. ఓకే బాయ్, సీ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.